హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. సో 2026లో మెగా ఫ్యామిలీ దండయాత్ర చేయబోతుంది బాక్స్ ఆఫీస్ మీద అని చెప్పొచ్చు. దాదాపుగా 2000 కోట్ల బిజినెస్ చేయబోతుంది మెగా ఫ్యామిలీ అనేది. అనేక మెగా ఫ్యామిలీ దగ్గర నుంచి ఎవరైతే హీరోలు ఉన్నారో అందరు హీరోల దగ్గర నుంచి కూడా దాదాపు 5 సినిమాలు రాబోతున్నాయి. మరి ఏ సినిమాలు రాబోతున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, ఆ సినిమా డైరెక్టర్లు ఎవరు, ఆ సినిమా కలెక్షన్స్ ఎంత, అది పాన్ ఇండియా సినిమా లేకపోతే రీజనల్ సంబంధించిన సినిమా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ముందుగా సాయి ధరమ్ తేజ్. సో సాయి ధరమ్ తేజ్ ఇంతకుముందు బ్రో, విరూపాక్ష, సోలో లైఫ్ సో బెటర్ ఇలాంటి సూపర్ హిట్స్ తర్వాత మళ్ళీ ఈసారి స్క్రీన్ పైన దండయాత్ర చేయడానికి వస్తున్నాడు. కాకపోతే ఈసారి ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్ సినిమా కాకుండా ఈసారి ఏకంగా ఒక పాన్ ఇండియా సినిమాని అయితే తీసుకొస్తున్నాడు. అదే సంబరాల ఏటిగట్టు. సినిమా దర్శకుడు వచ్చేసి కేపీ రోహిత్ అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 125 కోట్ల రూపాయలు. సో ఫస్ట్ టైం సాయి ధరమ్ తేజ్ కెరియర్లో ఒక భారీ బడ్జెట్ సినిమా అయితే రాబోతుంది. అందుకే ఈ సినిమాని ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్లో కాకుండా దీన్ని పాన్ ఇండియా వైజ్గా తీసుకురావడం జరుగుతుంది. అండ్ పాన్ ఇండియా వైజ్గా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు ఎవరంటే ధర్మ ప్రొడక్షన్స్. పాన్ ఇండియా మార్కెట్లో అంటే నార్త్ మార్కెట్లో ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ కాబట్టి ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన రోజు అద్భుతంగా డిస్ట్రిబ్యూషన్ అయితే జరగడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 125 కోట్ల రూపాయలు. ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా మనకు ఒక చిన్న గ్లిమ్స్ కూడా రావడం జరిగిందో ఆ గ్లిమ్స్లో సాయి ధరమ్ తేజ్ చాలా సాలిడ్గా కనిపిస్తున్నాడు. అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాతో పాన్ ఇండియా వైజ్గా వస్తున్నాడు. అండ్ పాన్ ఇండియా మార్కెట్లో ఏ విధంగా ఉంటుందంటే ఒక హీరో చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సంబంధం లేకుండా కంటెంట్ ఉండగలిగితే ఖచ్చితంగా ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఇంతకుముందు మన కాంతారా మూవీ, హనుమాన్ మూవీ, కార్తికేయ లాంటి మూవీలు నిరూపించాయి. కాబట్టి సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైం పాన్ ఇండియా మీద వస్తున్నాడు కాబట్టి ఒకవేళ సినిమాలో కానీ కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా 125 కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్లో కానీ ఆడియన్స్ని ఆకట్టుకోగలిగితే ఈజీగా ఈ సినిమా 300 కోట్ల వరకు పాన్ ఇండియా మార్కెట్లో ఈ సినిమా వసూలు చేయగలదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మెగా ఫ్యామిలీ దగ్గర నుంచి ఇంకో హీరో వస్తున్నాడు. అయితే మనకు సంబరాల ఏటిగట్టు సినిమా మార్చి 14వ తారీఖున వస్తుంటే అలాగే కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ ఇంతకుముందు ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా లాంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమాలు అంతా విజయం సాధించకపోయినా ఈసారి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ సినిమాతో రావడం జరుగుతుంది. దీని డైరెక్టర్ వచ్చేసి మేర్లపాక గాంధీ. సో ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ కావడం జరిగింది. దాదాపు 7 నిమిషాలు ఒక వీడియో రిలీజ్ కావడం జరిగింది. వీడియో కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉంది. బట్ ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ ఎంత అనేది ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. వరుణ్ తేజ్ ఉన్నాడు కాబట్టి ఒక 30 కోట్ల నుంచి 50 కోట్ల మధ్య బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఈ సినిమా వచ్చేసి జస్ట్ రీజనల్ లాంగ్వేజ్ పరంగా హిట్ కావడం జరుగుతుంది. ఈ సినిమా కానీ హిట్ అయితే ఒకవేళ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగితే ఈజీగా ఒక 50 కోట్ల వరకు వసూలు చేయగలదు. సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగితే అంతకు మించి వెళ్ళగలదు. ఒకవేళ పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోతే కానీ నార్మల్ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. కాకపోతే సినిమాలో సబ్జెక్ట్ ఉంటే ఈజీగా రీజనల్ లాంగ్వేజ్ పరంగా మార్చిలో వస్తుంది సినిమా, 20వ తారీఖున వస్తుంది. అదే టైంలో ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి కాబట్టి సినిమాలో కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 50 కోట్ల వరకు ఈజీగా ఈ సినిమా కూడా వసూలు చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆల్రెడీ థియేటర్లో సినిమా నడుస్తుంది. మనశంకర వరప్రసాద్ ఆ సినిమా 350 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. సినిమాలో మంచి సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గర నుంచి జూలైలో వస్తున్న ఇంకో సినిమా ఏంటంటే విశ్వంబర సినిమా. సో ఈ సినిమా వచ్చేసి మనకు పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 130 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు అనడం జరుగుతుంది. అండ్ ఈ సినిమాని నార్త్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కూడా అంటే అభిషేక్ అగర్వాల్. సో అక్కడ ఒక మంచి ప్రొడ్యూషన్ సంస్థ అది కూడా. సో ఏంటంటే సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వచ్చిందా, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు కంబ్యాక్ వచ్చిన తర్వాత చాలా సాలిడ్ సినిమాలు చేయడం జరుగుతుంది. ఆయన కెరియర్లోనే ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా రీసెంట్గా మనశంకర వరప్రసాద్ సినిమా. సో అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అది ఒక రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన మూవీ. అలాంటి మూవీ తర్వాత పాన్ ఇండియా వైజ్గా రావడం జరుగుతుంది. ఇందులో విఎఫ్ఎక్స్ ఎక్కువగా యాడ్ చేయడం జరిగింది. కొద్దిగా డివోషన్కి సంబంధించిన కంటెంట్ ఉండబోతుంది కాబట్టి ఈ సినిమా కూడా నార్త్ ఆడియన్స్ని ఆకట్టుకోగలిగితే ఈ సినిమా కూడా ఈజీగా 300 నుంచి 500 కోట్ల మధ్య ఈజీగా వసూలు చేయగలదు. ఒక పాన్ ఇండియా ఆడియన్స్ని కానీ ఆకట్టుకుందా ఈజీగా సినిమా 500 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా వైజ్గా వస్తుంది కాబట్టి. ఈ సినిమా వచ్చేసి మనకు జూలైలో వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్న హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. ఈ సినిమాకు ముందు ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఆ సినిమా పేరుకే పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ కావడం జరిగింది. కానీ ఆ సినిమా కలెక్షన్స్ పూర్తిగా మన తెలుగు మార్కెట్ నుంచి రావడం జరిగింది. అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 150 కోట్ల రూపాయలు అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంతకుముందు ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఉంది. అలాగే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హరీష్ శంకర్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి కలయికలో వీళ్ళిద్దరు కలయికలో ఆల్రెడీ గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా రావడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరు కలయికలో ఇది ఏదైతే సినిమా వస్తుందో ఈ సినిమా కూడా ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం జరిగింది. ఒకవేళ అదే రేంజ్లో ఆ టచ్ అనేది తిరిగి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కనిపిస్తే ఈ సినిమా కూడా ఈజీగా ఒక 400 నుంచి 500 కోట్ల వరకు వసూలు చేయగలదు. బట్ ఏంటంటే ఈ సినిమా పాన్ ఇండియా వైజ్గా వస్తుందా, సింగిల్ లాంగ్వేజ్లో వస్తుందా అని ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఓన్లీ మన రీజనల్ లాంగ్వేజ్లో తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే ఈ సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది. మరి పాన్ ఇండియా వైజ్గా సినిమా రిలీజ్ అవుతుందా లేదా అంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి. కానీ ఈ సినిమా ఈజీగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక 400 నుంచి 500 కోట్లను ఈజీగా వసూలు చేసే అవకాశం అయితే ఉంది.
అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనేది మనకు మార్చి 26వ తారీఖున రాబోతుంది. అదే డేట్న యాక్చువల్లీ పెద్ద సినిమా రావాలి, కాకపోతే పెద్ది ఇంకొంచెం షూటింగ్ డిలే ఉందని చెప్పి పెద్ది సినిమా ఇంకా ప్యారడైజ్ సినిమా ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు కూడా పోస్ట్ పోన్ కావడం జరిగింది. కాబట్టి ఆ డేట్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాక్ చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న ఇంకో హీరో ఎవరు అంటే రామ్ చరణ్ గారు. గేమ్ చేంజర్ లాంటి ఒక డిజాస్టర్ మూవీ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి ఈసారి బుచ్చిబాబు సనాతో పెద్ద మూవీని అయితే తీసుకురావడం జరుగుతుంది. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి చిక్రీ చిక్రీ సాంగ్ వచ్చింది, మొత్తం గ్లోబల్ని మొత్తం ఆ సాంగ్తో ఊపేయడం జరిగింది. అలాగే గ్లిమ్స్ వచ్చింది, స్పోర్ట్స్ సంబంధించిన ఒక పీరియాడిక్ డ్రామాగా మనకు తెలుసు. ఇంతకుముందే రామ్ చరణ్ గారు 1000 కోట్ల క్లబ్లోకి ఎంటర్ కావడం జరిగింది. బట్ ఏంటంటే సింగిల్గా కాదు, తారక్ కూడా ఆ సినిమాలో నటించడం జరిగింది. RRR సినిమాతో ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఒకసారి తన బాక్స్ ఆఫీస్ టైం ప్రూవ్ చేసుకోవడానికి ఈసారి బుచ్చిబాబుతో కలిసి వస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 250 నుంచి 350 కోట్లు. అండ్ ఈ సినిమా ఒక స్పోర్ట్ పీరియాడిక్ డ్రామాగా రాబోతుంది. అండ్ ఇది పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. బట్ ఏంటంటే హిందీలో ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనేది ఇప్పటికీ ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే కాలేదు. బట్ ఈ సినిమా వచ్చినప్పుడు ఒకవేళ సినిమాకి కానీ మంచి పాజిటివ్ టాక్ వచ్చిందా, సినిమాలో కానీ మంచి కంటెంట్ ఉంటే ఆడియన్స్ని ఆకట్టుకోగలిగితే ఈ సినిమా కూడా 500 నుంచి 700 కోట్ల వరకు ఈజీగా వసూలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ సూపర్ పాజిటివ్ టాక్ వచ్చి ఆడియన్స్ని పూర్తిగా నార్త్ ఆడియన్స్ని కానీ ఎక్కువగా ఆకట్టుకోగలిగితే సినిమా ఈజీగా 1000 కోట్ల వరకు చేరే అవకాశం కూడా ఉంది. సో ఏంటంటే 2026లో మెగా ఫ్యామిలీ దగ్గర నుంచి ఏకంగా 3 నెలల వ్యవధిలో 5 సినిమాలు అయితే రాబోతున్నాయి. నాకు తెలిసి ఆల్మోస్ట్ 5 సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసి 1500 నుంచి 2000 కోట్ల వరకు ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా 2026 అనేది మెగా హీరోల దండయాత్ర అయితే బాక్స్ ఆఫీస్ మీద కొనసాగబోతుంది. మరి ఈ సినిమాల్లో మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ సినిమాలో మీరు ఏ సినిమా కోసం అనేది ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.